Hey friends, welcome to my channel Quick Chat with Satish. ఇండియా ఫైనల్ ఆడబోతుంది వరల్డ్ కప్ ఫైనల్. T20 వరల్డ్ కప్ ఫైనల్ అంటే చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. సో మన ఇండియా ఎలా పర్ఫామ్ చేస్తుందో అండ్ ఇండియా గెలుస్తుందా న్యూజిలాండ్ గెలుస్తుందా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. స్టార్ట్ అవర్ వీడియో. ఇండియా ఇప్పటి వరకు 3 సెమీఫైనల్స్ ఆడాయి. దాంట్లో 2 సెమీఫైనల్స్లో మనం గెలిచాం. సో ఆడిన 3 ఫైనల్స్లో మనం 2 మ్యాచెస్ గెలిచాం, అంటే 2 కప్స్ మనకు ఉన్నాయి. ఇప్పుడు మనం ఆడేది 4th ఫైనల్. ఈ 4th ఫైనల్లో కూడా మన ఇండియా మంచి విజయం సాధించి కప్ కొట్టాలని ఆశిద్దాం. టీమ్ స్ట్రెంగ్స్ ఎలా ఉన్నాయి, అలాగే ఏ టీం మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వబోతుంది, అండ్ అలాగే ఏ టీం స్ట్రెంగ్త్ చాలా బాగుంది అండ్ వీక్నెసెస్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. స్టార్ట్ విత్ న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా మ్యాచెస్ అన్నీ కూడా చాలా వరకు న్యూజిలాండే గెలిచింది. ఈ వరల్డ్ కప్ హిస్టరీలో 3 మ్యాచెస్ ఇప్పటి వరకు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జరిగాయి. అది 2007, 2016, 2021. ఈ 3 మ్యాచెస్ కూడా న్యూజిలాండ్ వాళ్ళు వన్ సైడెడ్గానే గెలిచాయి. లైక్ ఒక మ్యాచ్ మినహాయించి 2007 ఆ వరల్డ్ కప్లో జరిగిన మ్యాచ్ మినహాయించి మిగిలిన 2 మ్యాచెస్ కూడా ఇండియాని చాలా ఘోరంగానే డిఫీట్ చేసింది. సో డెఫినెట్లీ కివీస్ని అయితే తీసి పారేయడానికి లేదు. అలాగే ఈ సెమీఫైనల్లో ఇంతవరకు వాళ్ళు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు సౌత్ ఆఫ్రికాని అంత వన్ సైడెడ్గా ఓడించి మరీ వస్తారని ఫైనల్కి. సౌత్ ఆఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్లో కూడా వన్ సైడెడ్గా ఆడి గెలిచేసి వచ్చారు న్యూజిలాండ్ వాళ్ళు. సౌత్ ఆఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్, దానికి ముందు జరిగిన అన్ని మ్యాచెస్లో కూడా 5 మ్యాచెస్ సౌత్ ఆఫ్రికానే గెలిచింది. దట్టు ఈ ఇయర్ జరిగిన వరల్డ్ కప్లో కూడా వాళ్ళే గెలిచారు లీగ్ మ్యాచ్లో. అలాంటి టీంని స్టన్ చేసి అండ్ ఫిన్లాండ్ అద్భుతమైన 100 కూడా కొట్టాడు. సో న్యూజిలాండ్ని కానీ ఏ టీంని అయినా కానీ మనం ఫైనల్లో అస్సలు తీసి పారేయలేం. సో న్యూజిలాండ్ గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి ఏంటో మీరు కామెంట్ చేయండి. న్యూజిలాండ్ ఓపెనర్స్ చాలా స్ట్రాంగ్గా ఆడుతున్నారు. వాళ్ళు అటాకింగ్ మోడ్లోనే ఆడుతున్నారు. టిమ్ సెఫర్ట్ కానీ ఫిన్లాండ్ కానీ అలాగే గ్లెన్ ఫిలిప్స్ వీళ్ళందరూ కూడా మంచి నాక్స్ ఆడుతున్నారు. ఎక్కడో దగ్గర రన్స్ కాంట్రిబ్యూట్ చేయడం కానీ వీళ్ళు ఇచ్చే స్టార్ట్ దాన్ని దాటిన తర్వాత కూడా మంచి మిడిల్ ఆర్డర్ కొన్ని రన్స్ అయితే చేస్తుంది. కొన్ని మ్యాచెస్లో ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేకపోయారు, బట్ రన్స్ అయితే ఏదో ఒక రకంగా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు బ్యాటర్స్ న్యూజిలాండ్ వాళ్ళు. అండ్ బౌలింగ్ కూడా వాళ్ళు లీగ్ మ్యాచెస్లో అంత బెటర్ బౌలింగ్ అయితే రాలేదు. చాలా చిన్న టీమ్స్ మీద బౌలింగ్ వేసినప్పుడు కూడా వాళ్ళు 180, 190 దాకా కన్సీడ్ చేశారు రన్స్. దట్టు మెయిన్ బౌలర్స్ లైక్ లోకీ ఫర్గ్యూసన్ కానీ మ్యాట్ హెన్రీ ఉన్నా సరే వాళ్ళు ఆ రేంజ్కి వెళ్ళారు. ఆ రేంజ్ రన్స్ కన్సిడర్ చేశారంటే కొంచెం బౌలింగ్ వీక్గానే ఉంది. బట్ ఎప్పుడైతే వాళ్ళు సూపర్ 8లోకి వచ్చారో అక్కడ కొంచెం బెటర్ బౌలింగ్ అయితే వచ్చింది. న్యూజిలాండ్ అగెన్స్ట్ ఇంగ్లాండ్ మ్యాచ్లో చూసుకుంటే రచిన్ రవీంద్ర మంచి వికెట్స్ తీశాడు, దాంతోపాటు మంచి బౌలింగ్ వేశాడు. శ్రీలంక అగెన్స్ట్ కూడా అతను చాలా బాగా పర్ఫామ్ చేశాడు. ముందు అతన్ని అసలు ఎందుకు టీంలో పెట్టుకున్నారని చెప్పి చాలా క్వశ్చన్స్ రేజ్ అయ్యాయి. బట్ సూపర్ 8లో పర్ఫార్మెన్స్తో మొత్తం అంతా కూడా అతన్ని పాజిటివ్ చేసుకున్నాడు. అండ్ సెమీఫైనల్ మ్యాచ్లో అయితే తను వేసిన ఇంపార్టెంట్ ఓవర్స్ అన్నిటిలో కూడా వికెట్స్ తీస్తూ ఒక క్యాచ్ డ్రాప్ చేసినా సరే మార్కర్ని వికెట్ తీసాడు. అలాగే క్యాచింగ్ కూడా అతన్ని పర్లేదు బాగుంది. సో అండ్ రన్స్ కూడా కొడుతున్నాడు అతను అయితే. సో ఇంకా మిగతా బ్యాటర్స్ నుంచి కూడా ఇంకా అంత కన్సిస్టెంట్గా రన్స్ రావట్లేదు. సో బిగ్ హిట్టర్స్ ఉన్నారు, బట్ ఆ రన్స్ రావట్లేదు. బట్ నాకైతే నమ్మకం ఉంది న్యూజిలాండ్ టీం మంచి పర్ఫార్మెన్స్ చేస్తుందని. బౌలింగ్ కావచ్చు, ఫీల్డింగ్ కావచ్చు, వాళ్ళైతే సెమీఫైనల్ ఫైనల్ అనగానే కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం వాళ్ళ నుంచి. సో ఎలా పర్ఫామ్ చేస్తుంది ఏంటో చూడాలి. వాళ్ళు సెమీఫైనల్ కానీ ఫైనల్కి రాగానే కొంచెం న్యూజిలాండర్స్ మీద ఒక ట్యాగ్ అయితే ఉంటుంది, చోక్ చేస్తారని. సో అప్పుడు హై ప్రెషర్ని దాటుకొని వాళ్ళు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే దెన్ డెఫినెట్లీ వాళ్ళైతే గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ న్యూజిలాండ్ సెకండ్ బ్యాటింగ్ వస్తే డెఫినెట్లీ వాళ్ళకి కొంచెం అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే ఫ్యాక్టర్ కారణంగా రన్స్ వాళ్ళు ఫాస్ట్గా కొట్టగలరు. ఎందుకంటే మనము మొన్న మ్యాచ్లో కూడా చూసాం, లేకపోవచ్చు కానీ ఉన్నా లేకపోయినా టార్గెట్ని చాలా అంటే చాలా ఫాస్ట్గా కొట్టేశారు. సో డేంజర్, ఓపెనింగ్ పార్ట్నర్షిప్ చాలా డేంజర్. సో మన ఇండియా వాళ్ళని అయితే తొందరగానే అవుట్ చేయాలి. తొందరగా అవుట్ చేసి రిస్ట్రిక్ట్ చేస్తేనే తప్ప మనము మ్యాచ్ గెలిచే ఛాన్సెస్ తక్కువే. న్యూజిలాండ్ అంత తేలిగ్గా తీసిపారేసే టీం కాదు. సో అది గైస్ న్యూజిలాండ్ది. నౌ లెట్స్ కమ్ టు ఇండియా టీం కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది.
లైక్ న్యూజిలాండ్ వాళ్ళు కూడా లీగ్ మ్యాచ్ ఒక మ్యాచ్ ఓడిపోయి వచ్చారు. న్యూజిలాండ్ ఏమో 2 మ్యాచెస్ ఓడిపోయింది, మనమేమో ఒక మ్యాచ్ ఓడిపోయాం. సౌత్ ఆఫ్రికాతో మన ఇదే స్టేడియంలో మనం సూపర్ 8 మ్యాచ్ ఓడిపోయాం. ఆ మ్యాచ్ అయితే చాలామందికి డ్రామానే, ఎందుకంటే అక్కడ దాకా అన్డిఫీటెడ్గా వెళ్ళి ఆ టైంలో ఆ మ్యాచ్ మనం ఓడిపోవడం ఒక బిగ్ లెసన్ అయితే వచ్చింది మనకి. సంజు శాంసన్ని టీంలోకి తీసుకొచ్చారు. ఎప్పుడైతే సంజు వచ్చాడో అక్కడి నుంచి టీం బాగా సెట్ అయింది. సంజు స్టార్టింగ్ నుంచి ప్రెజర్ తీసేస్తూ వేరే బ్యాటర్స్ మీద తను చాలా మంచి నాక్స్ ఆడాడు. 250s ఉన్నాయి. క్వార్టర్ ఫైనల్ ప్లస్ సెమీఫైనల్ రెండిట్లో కూడా 250s చేశాడు. కన్సిస్టెంట్గా రన్స్ కొడుతున్నాడు. తన నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో వికెట్ కీపింగ్ కూడా చాలా బాగా చేస్తున్నాడు. సో సంజు శాంసన్ అదే ఫామ్ని కంటిన్యూ చేస్తే మనకు ఒక పెద్ద స్కోర్ అయితే వస్తుంది. ఇంకా అభిషేక్ శర్మ కొంచెం ఇన్కన్సిస్టెంట్గా ఉన్నాడు, రన్స్ రావట్లేదు తన బ్యాట్ నుంచి. తన ప్రాబ్లం ఏంటంటే మైండ్ సెట్. తన నుంచి ఏదైతే బిగ్ నాక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామని ప్రతి బాల్ ఇట్లా రన్స్ వస్తున్నాయని ప్రతి బాల్ని అటాక్ చేస్తున్నాడు. ఆ అటాక్ అవసరం లేదు. లైక్ సంజు శాంసన్ ఎట్లయితే ఒక 2 4s వచ్చాయో తర్వాత బాల్ నార్మల్గా వేసినా ఒక ఫుల్ టాస్ వేసినా ఏదైనా సరే రన్కే ట్రై చేస్తాడు తప్ప ప్రతి బాల్ 6 కొట్టేద్దామని మైండ్ సెట్లో ఉండదు సంజు శాంసన్కి. అది కొంచెం అభిషేక్ శర్మ కూడా చూసి ఆడాలి. ప్రతి బాల్ 6 వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. ఇఫ్ యు ఆర్ బ్యాటింగ్ ఫస్ట్ డెఫినెట్లీ ఒక స్కోర్ పెట్టాలని ప్రెజర్ ఉంటుంది. దాన్ని అధిగమించి తను రన్స్ కూడా తీయాలి. రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ కూడా తను బాగుంటుంది. సో అది కంటిన్యూ చేస్తూ తను 4లు కొట్టిన తర్వాత కొంచెం రన్స్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. తనైతే మంచి నాక్ వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. జింబాబ్వే మీద కాకుండా మిగతా అన్నిటిలో కూడా తన స్థాయి పర్ఫార్మెన్స్ ఏది కూడా రాలేదు. అండ్ ఆఫ్ స్పిన్నర్కి మనవాడు కొంచెం స్ట్రగుల్ అవుతున్నాడు. సో దీన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఇంగ్లాండ్ వాళ్ళు విల్ జాక్స్ని తీసుకొచ్చారు. అప్పుడు కూడా చాలా బాగా ఆడాడు. లాస్ట్ బాల్ ఇంకా అవసరం లేదన్న టైంలో ర్యాష్ షాట్ ఆడాడు. అది కూడా పూర్తిగా టైమింగ్ చేయలేదు, నార్మల్ ఇంకా ఆడదాం అన్నట్టు ఆడాడు. కరెక్ట్గా అది ఫీల్డర్ చేతిలోకి వెళ్ళింది. సో డెఫినెట్లీ అయితే అభిషేక్ శర్మ ఇది చూడాలి. మన వాళ్ళైతే ఖచ్చితంగా అభిషేక్ శర్మని డ్రాప్ చేయరు, అతన్ని బ్యాక్ అయితే చేస్తారు. సో వీ నీడ్ ఎ గుడ్ నాక్ ఫ్రమ్ శర్మ. అతని నుంచి ఒక మంచి నాక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, అదైతే రావాలని కోరుకుంటున్నాను. ఇంకా ఇషాన్ కిషన్ కావచ్చు, ఎవరైనా సరే మన వాళ్ళందరూ కూడా మంచి నాక్స్ ఆడుతున్నారు. స్కై నుంచి యూఎస్ఏ మ్యాచ్ మినహాయించి 8 మ్యాచ్ కూడా అంత రన్స్ అయితే రాలేదు. తన స్థాయి పర్ఫార్మెన్స్ అయితే ఇంతవరకు జరగలేదు వరల్డ్ కప్లో. సో ఈ మ్యాచ్ అనేది చాలా ఇంపార్టెంట్ స్కైకి కూడా. తన క్యాప్టెన్సీకి అలాగే తన బ్యాటింగ్ కూడా ఇది చాలా ఇంపార్టెంట్. స్కై మీద ఉండే నెగిటివిటీ ఏంటంటే అతను పెద్ద టీమ్స్ మీద మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి. సో అదంతా చెరిపేస్తూ ఇప్పుడు మంచి నాక్ ఆడితే సంజు శాంసన్ అలాగే ఇంకా అభిషేక్ శర్మ, స్కై ఇంకా ఇషాన్ కిషన్ వీళ్ళందరూ కూడా మంచి నాక్స్ ఆడితే మన స్కోర్ ఖచ్చితంగా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ 250 దాకా ఖచ్చితంగా వెళ్తుంది. ఐ ట్రస్ట్ అవర్ టీమ్ మెంబర్స్. అలాగే హార్దిక్ పాండ్యా కావచ్చు, జస్ప్రీత్ బుమ్రా వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్ని బాగా పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. శివం దూబేకి కొంచెం ట్రస్ట్ ఇవ్వాలి స్కై కూడా. లైక్ ఒక 1-2 ఓవర్స్ మిడిల్ ఓవర్స్లో వేస్తేనే అతనికి కొంచెం ధైర్యం ఇస్తున్నట్టు ఉంటుంది. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే మన 5 బౌలింగ్ ఆప్షన్స్లో వరుణ్ చక్రవర్తి రన్స్కి వెళ్తున్నప్పుడు ఇక్కడ శివం దూబేని తీసుకొచ్చి ఆ టైంలో ఒక 1-2 ఓవర్స్ వేయించి వరుణ్ చక్రవర్తి మీద కొంచెం ప్రెజర్ తీసేయచ్చు. బట్ స్టిల్ వరుణ్ చక్రవర్తిని నమ్మి తను ఇస్తున్నాడు, అది మంచిదే, నమ్మి ఇవ్వడం తప్పేం లేదు. బట్ అతను రన్స్కి వెళ్తున్నప్పుడు కొంచెం అతనికి ఎక్స్ప్లెయిన్ చేసి శివం దూబేని ఆ టైంలో తీసుకొచ్చి అప్పుడు రన్స్కి వెళ్తున్నాడంటే అప్పుడు మీరు వరుణ్ చక్రవర్తి ఇచ్చుకున్న అప్పుడు మీరు ఒక జస్టిఫికేషన్ ఉంటుంది. అతని క్యాప్టెన్సీ బాగుంది కానీ కొంచెం అటు ఇటు అవుతుంది ఈ మధ్య. మెయిన్ ఇంపార్టెంట్ మ్యాచెస్లో ఫీల్డింగ్ కావచ్చు అండ్ క్యాప్టెన్సీ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్. సో స్కై ఏ మిస్టేక్ చేయకుండా ఆ 6th బౌలింగ్ ఆప్షన్ని బాగా యూస్ చేసుకోవాలి. సో డెఫినెట్లీ తన నుంచి ఒక మంచి రన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అలాగే ఒక మంచి క్యాప్టెన్సీ. తను ఇంతవరకు మంచిగా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, క్యాప్టెన్గా కావచ్చు ఇంకా బ్యాట్తో పర్లేదు. సో తన నుంచి ఆ బిగ్ నాక్ ప్లస్ పర్ఫెక్ట్ క్యాప్టెన్సీ తన నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఫైనల్లో. సో చూద్దాం ఎవరు ఎలా పర్ఫామ్ చేస్తారని. మన బౌలింగ్ కూడా జూబడి ఒకవేళ తక్కువ స్కోర్ వచ్చింది, ఆ తక్కువ స్కోర్ని కూడా డిఫెండ్ చేసేలా బౌలింగ్ ఉండాలి. కానీ 250 వేసి లైక్ చాలా క్లోజ్ మార్జిన్ వెళ్ళాం మనం లాస్ట్ మ్యాచ్ సెమీఫైనల్లో. సో ఈ థింగ్స్ని మనం చూసుకోవాలి. సెమీఫైనల్ అయినా ఫైనల్ అయినా క్యాచింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ మ్యాచ్లో క్యాచింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఫీల్డింగ్ కావచ్చు, వికెట్ కీపింగ్ అన్ని థింగ్స్ పర్ఫెక్ట్గా ఉండి మన వాళ్ళు మంచి నాక్స్ ఆడితే, అలాగే జస్ప్రీత్ బుమ్రా కావచ్చు, హార్దిక్ పాండ్యా వీళ్ళందరూ వికెట్ టేకింగ్ బౌలర్సే. సో వీళ్ళని ప్రాపర్గా యూస్ చేసుకొని అలాగే శివం దూబేని ఇంకా
అందరు బౌలర్స్ని ప్రాపర్గా యూస్ చేసుకొని వాళ్ళు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే ఖచ్చితంగా మనమైతే మంచి విజయాన్ని అయితే అందుకోగలం నేనైతే నమ్ముతున్నాను. బౌలింగ్ కొంచెం అటు ఇటు ఉన్నా సరే ఫైనల్ మ్యాచ్లో కలిసికట్టుగా ఆడాలని ఆశిద్దాం. సో ఆల్ ది బెస్ట్ టీమ్ ఇండియా. సో మీరు చెప్పండి ఇండియా పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది అండ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరు అవుతారు అనుకుంటున్నారు? అభిషేక్ శర్మ కమ్బ్యాక్ చేస్తాడా? అభిషేక్ శర్మని డ్రాప్ చేయాలని చాలా ట్రోల్స్ వస్తున్నాయి. మీరు చెప్పండి అది కరెక్టా రాంగా అని. సో ఆల్ ద బెస్ట్ టీమ్ ఇండియా. అందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. టీమిండియా గెలుస్తుంది అనుకుంటారా, న్యూజిలాండ్ గెలుస్తుంది అనుకుంటారా? ఏదో ఒకటి మీకు ఇష్టమైన ఫేవరెట్ ప్లేయర్ ఎవరు, అలాగే తను ఎంత స్కోర్ చేస్తాడని మీరు అనుకుంటున్నారో ఇవన్నీ కూడా కామెంట్ చేయండి గైస్. ఆల్ ద బెస్ట్ టీమ్ ఇండియా.